భీమవరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా శౌర్య యాత్ర నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బైక్ ర్యాలీకి హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ పాల్గొని శివాజీ మహారాజ్కు నివాళులర్పించారు. అనంతరం యాత్రకు ప్రారంభించారు. శివాజీ మహారాజ్ యుద్ధ రంగంలో మాత్రమే కాక పరిపాలనలోనూ గొప్ప దూరదృష్టి కలిగిన నాయకుడని కేంద్ర మంత్రి వర్మ కొనియాడారు. రైతుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి, మహిళల పట్ల చూపిన గౌరవం నేటికి ఆదర్శనీయమని తెలిపారు. నేటి సమాజం శివాజీ మహారాజ్ జీవితాన్ని అనేక విధాలుగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ అన్నారు. ప్రపంచ చరిత్రలో అనేక రాజులు వచ్చినా శివాజీ మాత్రం మహారాజ్గా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా శివాజీ మహారాజ్ ఈ దేశంలో 5వ రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఒక ఆకాంక్ష, అనేక ముస్లిం సామ్రాజ్యాధినేతలు ఈ దేశం మీద దాడి చేసి దండయాత్ర చేసినటువంటి సందర్భంలో అతి తక్కువ సైన్యంలో వారిని నిరోధించి ఈ దేశంలో 5వ సామ్రాజ్యానికి పునాది వేసినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్. ఆయన యొక్క పాలనలో ఏదైతే ఆనాడు ఆయన కలలు కన్నటువంటి పాలన ఏదైతే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేది ఏదైతే ఉందో, సమాజంలో అన్ని తరగతుల ప్రజలు అంత్యోదయ పథకాలు చేరాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నది. ఏదైతే శివాజీ మహారాజ్ పట్టాభిషేకం సందర్భంగా ఇవాళ పెద్ద ఎత్తున భీమవరంలో